హాయ్ అండి. ఈరోజు మనం ఫ్రిన్స్ కట్ మోడల్ బ్లౌజు. ఇది పెళ్లి కూతురు కాళ్ళ గోళ్ళు తీసేటప్పుడు వేసే డ్రెస్సు. అది మనం ఉంచుకోం కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చేయాలి కదా. అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే సింపుల్గా స్టిచ్ చేయండి, కానీ పిల్లక మతికి అద్దినట్టు ఉండాలి బ్లౌజు అని చెప్పారు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి, మనం కూడా సింపుల్గా స్టిచ్ చేసేటట్టు ఉండాలి, కానీ నీట్గా ఫిట్గా ఉండాలి బ్లౌజ్. అది అలా ఫ్రిన్స్ కట్ బ్లౌజేను. ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ ఈజీ మెథడ్. ఈజీలో అలా ఇలా ఈజీ కాదు, సింపుల్ మెథడ్లో కట్ చేస్తున్నాను చూడండి. క్లాత్ని ఇలా ఎడ్జెస్ చివరికి వేసుకొని పెట్టుకోండి. ఇలా సైజ్ చూసుకుంటున్నాను నేను, నడుము సైజు ఇలా చూసుకొని, మళ్ళీ హ్యాండ్స్ కావాలి కదా మనకి, ఫ్రంట్ బ్యాక్ సైజ్ చూసుకొని మడత వేసుకున్నాను. ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడండి, కావాలంటే అర్థమైంది మీకు. ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను, వేస్ట్ లైను. ఇప్పుడు హైట్ చూసుకుందాం. ఆదితోనే చెప్తున్నాను, దీనికి కొలతలు అలా అవసరం లేదు కదా, ఈజీ మెథడ్ అని చెప్పాను కదా, ఆదితోనే చెప్తున్నాను. కొత్త వారికి అయితే చాలా ఈజీగా ఉండిద్ది. ఇదండి ఫస్ట్ షోల్డర్ పెట్టుకుంటున్నా చూడండి. షోల్డర్ ఖర్చు ఎంత పెట్టానో డౌను. ఈ కింద ఒక లైన్ మార్క్ చేసుకున్నాను. నెక్ దగ్గర మెడకి మార్క్ చేసుకున్నాను. షోల్డర్కి అసలు పక్కన ఖర్చు, నడుము కూడా మనం కింద మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చెస్ట్ లూజు ఇలా పెట్టుకొని అసలు పైన ఖర్చు, అసలు పక్కన ఖర్చు. దీనికి ఖర్చు ఎక్కువ నేను పెట్టట్లేదు, సుమారుగా కొంచెమే పెడుతున్నాను. తర్వాత వీళ్ళకి పనికిరాదు కదా డ్రెస్, అందుకని ఖర్చు కూడా ఎక్కువ పెట్టట్లేదు. ఫ్రంట్ నెక్ కూడా పెట్టేసుకున్నాను, దాన్ని చూసి మార్క్ చేసుకుంటాను. షోల్డర్ క్రాస్ తీసుకున్నాను, ఫుల్ షోల్డర్ కదా. చంక రౌండ్ తీసేసాను. చంక రౌండ్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఖర్చు తీసేసి చూడండి, సరిపోయింది. కాకపోతే కొంచెం కరెక్ట్గా ఉన్నట్టుంది, కొంచెం కిందకి మనం కట్ చేసేటప్పుడు మార్క్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ లోపల మార్క్ చేసుకుందాం. ఈ బ్యాక్ నెక్కి హుక్స్లే పెడుతున్నాను. ఈ మోడల్ పెట్టుకుందాం. ఆ గ్యాప్లో 2 హుక్స్లు పెడతా, సరిపోయిద్ది. సింపుల్ అనమాట, కానీ చూడటానికి బాగుండాలి కాబట్టి లోడింగ్ పైపింగ్ చేయాలి మనం. ఒకసారి చెక్ చేసుకుందాం. షోల్డర్ కరెక్ట్గా ఉండాలి కదా, అప్పుడే నీట్గా ఉండిద్ది. అందుకని ఒకసారి టేప్తో చెక్ చేసుకున్నాను, సరిపోయింది. 7 వచ్చింది, కరెక్ట్గా ఉంది కదా. మీరు ఫోటో చూసారు కదా. వయసు చిన్నదేనండి అమ్మాయికి, కాకపోతే హైట్ కూడా ఒకసారి చెక్ చేసుకున్నా, సరిపోయింది. అందులో ఎక్స్ట్రా ఉంటే సరిపోయింది కదా మనకి. బ్యాక్ అయిపోయింది. నెక్ కూడా కట్ చేసేసుకుందాం. ఇది ఒకసారి చూసుకొని ఫ్రంట్ నెక్ ఒకసారి పెట్టేసుకొని తీసేస్తే సరిపోద్ది. ఫ్రంట్ నెక్ కూడా కొంచెం కిందకి దించుకుందాం, లైట్గా కొంచెం కిందకి తీస్తే చక్కగా రౌండ్ నీట్గా వచ్చింది. వాళ్ళు రౌండే పెట్టారు, లోడింగ్ పైపింగ్ ఇచ్చారు. మనం దాని మీద ఇంకొంచెం వెడల్పు కొంచెం కిందకి పెట్టాను నేను. కొంచెం పైకి ఉన్నట్టు అనిపించింది బ్లౌజు. ఇంచుమించు నా సైజే ఉండిద్ది ఫ్రంట్ నెక్. ఇదిగోండి, అంత కిందకు ఉండిద్ది. నేను ఒకసారి అలా పైన ఇలా పెట్టుకొని చూశాను, సరిపోయిద్ది పిల్లకి. ఇదిగోండి, ఇలా చూసుకుంటే మనకు అర్థమైంది కదా. నా సైజ్ కాబట్టి XXL, నా సైజ్ XXL, అమ్మాయిది కూడా XXL. అలా కొంచెం ఇంచుమించు మనకు అర్థమైద్ది అనమాట. సేమ్ వాళ్ళు ఇచ్చినట్టు కాకుండా ఇంకొంచెం మార్పులు చేసామనుకోండి, ఇంకా నీట్గా ఉండిద్ది. మనం కుట్టే కొద్దీ మనకు అర్థమైద్ది అనమాట. అలా
ఇప్పుడు హ్యాండ్ కట్ చేస్తున్నాను. హ్యాండ్ పఫ్ ఇచ్చాను. ఈ హైట్ చాలదు పఫ్కి, అందుకని కింద ముక్క యాడ్ చేస్తాను. పఫ్ హ్యాండ్ చూడండి కటింగ్, అసలు పక్కన ఖర్చు పెట్టేశాను. ఇక్కడి నుంచి ఇక్కడికి మామూలు హ్యాండ్, ఇక్కడి నుంచి పఫ్కి. ఓకేనా? పఫ్ కూడా ఇది లంగా ఓని కాబట్టి లంగా ముక్క ఎల్లో కలర్ వేసాను, భలే లుక్ వచ్చింది. ఇది కింద అతికేద్దాం హ్యాండ్కి. ఇప్పుడు అసలుదండి ఫ్రంట్ కట్ చేస్తున్నాను. ఈజీ మెథడ్, మిస్ అవ్వకుండా చూడండి. ఇలా ఎవరెవరికి వేయచ్చు అంటే ఇలాంటి వాళ్ళకిను పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలకి, వాళ్ళకు కూడా ఈజీగా ఇలా కట్ చేసేయచ్చు ఫుల్ పెట్టుకోకుండా. ఇక్కడ చూడండి, మడత పెట్టి ఫ్రంట్ ఒక డాట్ పెట్టుకున్నాను, మధ్యలోకి ఇలా మడత పెట్టి అక్కడి నుంచి ఖర్చుతో సహా పెట్టుకున్నాను. ఓకేనా? ఇట్లా గీత గీసుకొని ఇక్కడి నుంచి అటు క్రాసు మనం పెట్టుకున్న దగ్గర నుంచి అవతలకి గీసుకోవాలి, ఎందుకంటే అక్కడ కట్ చేసేస్తాం కదా. ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి మధ్యలోకి మళ్ళీ అవతలకి ఆ షేప్ వస్తే చాలు. మీకు ఆ షేప్ చూసుకోండి. ఆ డాట్ ఉంది కదా, మధ్యలో డాట్కి పెట్టుకుంటే సరిపోయిద్ది. నేను ఇక్కడ కట్ చేశాను కాబట్టి ఇటు సైడ్ వేసేస్తా. ఇప్పుడు ఈ షేప్కి తీసేస్తున్నాను కదా, పట్టేసిద్ది. ఇలా కట్ చేసి కుట్టేసేస్తే దానికి అతుకు వేసేస్తా. ఇటు సైడు అతుకు వేసేసామంటే లూజ్ వచ్చేసిద్ది, షేప్ కూడా చక్కగా నీట్గా వస్తుంది. సైడ్ క్రాస్కి అతుకులు వేసుకోవాలి. ఈజీగా అయిపోయింది కదా ఫ్రిన్స్ కట్, మీరు కూడా ట్రై చేయండి. ఈ లోడింగ్ పైపింగ్ వేసేసి స్టిచ్ చేశాను. స్టిచ్చింగ్ ఫుల్గా చూపెట్టలేదండి, నా వీడియోస్లో ఉన్నాయి కదా, చూడండి. లోడింగ్ పైపింగ్ అవి కావాలంటే కనుక ఇలా కొన్ని మనం మనీ కూడా కొంతమంది అంత ఇవ్వలేము, కొంచెం ఇస్తాము అలా అంటూ ఉంటారు కదా, ఫిట్టింగ్ కూడా బాగుండిద్ది. ఇలా ఈజీగా కట్ చేసేయచ్చు చిన్నపిల్లలకి అట్లా. ఇది లోడింగ్ పైపింగ్కి థ్రెడ్ తీసేసుకున్నాను, పాలిస్టర్ క్లాత్. ఇంకా పైన వేసేసి స్టిచ్ చేసేసాను. మామూలు పైపింగ్ ఇంకా లోడింగ్ పైపింగ్ వచ్చిన తర్వాత, మీరు కూడా నేర్చుకున్న తర్వాత, మామూలు పైపింగ్ డబ్బులు ఇచ్చినా మీరు వేయరు, మేము ఎక్స్ట్రా ఇస్తాం మాకు మామూలు పైపింగ్, అంతకుముందు మనం వేసే పైపింగ్ వేయండి అన్న, మనకి ఇదే బాగుండిద్ది, ఈజీగా ఉండిద్ది. నేర్చుకోవడం కొంచెం కష్టం అనిపించిద్ది, కానీ మనం వేసిన తర్వాత ఇది తప్ప ఇంక ఏది వేయండి, అంత నీట్గా ఉండిద్ది, ఈజీగా ఉండిద్ది. లోడింగ్ పైపింగ్ రాని వాళ్ళు మటుకి కొంచెం లేట్ అయినా నేర్చుకోండి, నా వీడియోస్లో కూడా ఉన్నాయి. ఇంక వేరే వాళ్ళ వీడియోస్ అయినా చూసి మరి నేర్చుకొని స్టిచ్ చేసుకుంటే మనకి డబ్బులు కూడా ఎక్కువే వస్తాయి. లోడింగ్ పైపింగేగా ఇప్పుడు అంతా. చక్కగా ఇలా వేసేసుకోవచ్చు. ఈసారి కట్ వర్క్కి లోడింగ్ పైపింగ్ పెడతాను, అలా ట్రై చేద్దాం ఈసారి. నడువు కూడా వేసేసి ఇంకా తిరగ తిప్పేసా క్లాత్ వేసుకొని. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మంచి వీడియోస్, తేలికగా స్టిచ్చింగ్ వీడియోస్, మోడల్స్ వీడియోస్ అన్నీ స్టిచ్ చేసుకుందాం. చెప్పాను కదా, స్టిచ్చింగ్ ఆపి మరి 2 నెలలు ఇంకా యూట్యూబ్ వీడియోసే పట్టుకుంటున్నాను, మోడల్స్ వస్తాయి, స్టిచ్ చేసేద్దాం, కుట్టేద్దాం. నాతో పాటు మీరు కూడా కుట్టేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయడం మటుకి మర్చిపోకండి. ఇట్లా మనం కుట్టు మీదే వేసుకున్నాం అనుకో నీట్గా ఉంటుంది, బాగుండిద్ది. ఇది ఫ్యాబ్రిక్ తీసుకున్నారు విడిగా, తీసుకొని లంగా, జాకెట్, ఓనీ కూడా విడిగా తీసుకున్నారు, ఇలా స్టిచ్ చేయించారు. చక్క లుక్ బాగుంది, కాస్ట్ తక్కువలో పని అయిపోయింది. ఇదిగోండి ఫినిషింగ్ ఇలా వచ్చింది. ఉంటా మరి, బాయ్.